హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు తెలుగు కెనడా నోమాడ్ ఛానల్. సో మనకి ఇంకో లాంగ్ వీకెండ్ వచ్చేసింది, సమ్మర్ స్టార్ట్ అయిపోయింది. సో మొన్న అయితే క్రేజీ ఎక్స్పీరియన్స్ నార్దర్న్ లైట్స్. ఇన్ కేస్ మీరు చూడకపోతే కనుక ఫస్ట్ ఆ వీడియో అయితే చూసేయండి. సో ఈరోజు వచ్చేసి మనకి లాంగ్ వీకెండ్లో సండే అనమాట. రేపు ఇక్కడ మండే హాలిడే విచ్ ఈస్ ఫర్ విక్టోరియా డే. సో అందుకని లాంగ్ వీకెండ్ ఇక్కడ. సో ఈరోజు ప్లాన్ వచ్చేసి ఏంటి అంటే, మనం టొరంటోలో ఉంటాం కాబట్టి లాస్ట్ టైం మనము నార్త్ అట్లా వెళ్ళాం కదా. సో ఈసారి వెస్ట్ ఆఫ్ టొరంటో వెళ్ళబోతున్నాము, విచ్ ఈస్ హ్యామిల్టన్ ఆర్ కేంబ్రిడ్జ్ ఏరియా. సో అక్కడ మనకి లయన్ సఫారీ అని చెప్పి ఉంటుంది. లైక్ మన మసాయి మరాలో ఉన్నంత సఫారీ అంత ఎక్స్పీరియన్స్ ఉండాలే, కానీ బేసిక్గా ఇదంతా మన కార్లోనే డ్రైవ్ చేసుకుంటూ యానిమల్స్ అన్నీ చూసుకుంటూ వెళ్తాము. ఆల్రెడీ ఫస్ట్ మేము కెనడాకి వచ్చినప్పుడు నైగ్రా ఫాల్స్, తర్వాత కింగ్స్టన్ దగ్గరలో ఉన్న లయన్ సఫారీకి వెళ్ళాము. అది ఆ బిట్ వేస్తాను ఒకసారి, అంతలోపల మన అమీర్పేట ఎడిటింగ్తో చేసింది, చూసేయండి. టైం వచ్చేసి 12 అవుతుంది. యాక్చువల్గా 10 o'clock స్టార్ట్ అయ్యి 11కి ఉందాం అనుకున్నాము. బట్ లేడీస్తో పెట్టుకుంటే తెలిసిందే కదా ఎంత లేట్ చేస్తారు. సో అందుకని కొంచెం లేట్ అయింది. నమ్మకండి గైస్, ఈయన హాఫ్ అన్ అవర్ అక్కడ టైం పాస్ చేశాడు. ఎలానో సమ్మరే కాబట్టి లైట్ ఎక్కువ ఉంటుంది కాబట్టి మనకి పెద్ద ప్రాబ్లం ఏం లేదు. సో వెంటనే మనం స్టార్ట్ అయిపోయి ఒక 1 hour 15 minutes ఉంది డ్రైవ్. టికెట్లు అయితే ఇంకా చేసుకోలేదు. టికెట్లు ఆన్లైన్ చేసుకుంటే మనకి ఒక $6 తక్కువ పడుతుంది. మొత్తం ట్యాక్స్ అన్ని కలుపుకొని ఒక $50 అంట. సో కార్లో ఉండి చూసేది ఇది మొత్తము, బయటికి కూడా దిగాల్సిన అవసరం ఉండదు. బయటికి దిగితే దానికి మనం లంచ్ టైం అయిపోతాం. అది మ్యాటర్. 1:10కి రీచ్ అవుతాం మనం ఇప్పుడు. టికెట్స్ ఇప్పుడు చేస్తున్నారా? టికెట్స్ ఇప్పుడు చేయాలి మనం ఆన్లైన్ లో. ఇన్ కేస్ మనం సీజన్ చేస్తున్నామా, సమ్మర్ చేస్తున్నామా? సమ్మర్ దే, నార్మల్ పాస్ కాదు కదా. ఫస్ట్ టైం ఒక లయన్ ఇంకో లయన్ చూడడానికి వెళ్తున్నా. సుధీర్, నిన్నటి నుంచి చాలా హ్యాపీగా ఉన్నట్టున్నావు. ఆర్సీబీ ఈసాల కప్పు నమ్ముదే. నమ్దు ఏదో నమ్ముదైనా వచ్చింది. WPL ఐ విల్ నాట్ ఈవెన్ కన్సిడర్ యాజ్ ద కప్. లేట్ కి కంపెన్సేషన్ ఏమైనా ఉందా? పైన జెట్ స్పీడ్ లో ఏమైనా వెళ్తున్నా? టికెట్స్ తను చేస్తా అనింది. టికెట్స్ ఆర్ ఆన్ హర్. టైం వచ్చేసి 12:10. ఇంకా స్ట్రగుల్ అవుతున్నాం టికెట్స్ కోసం. తప్పదు భయ్యా, అందుకే ఇనిషియేటివ్ తీసుకోమని చెప్పా. హలో, దిస్ ఈస్ కాల్డ్ ఇనిషియేటివ్. అరగంట కాదు. నో 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 నోట్ దిస్ పాయింట్. ఎవరైనా ఇట్లా లాంగ్ వీకెండ్ అప్పుడు ప్లాన్ చేస్తే టికెట్స్ ఎవరు బుక్ చేయాలి ముందే డిసైడ్ చేసుకోండి. మీకు టికెట్స్ బుక్ చేసే టైం అంటే మెయిన్ వీళ్ళు రెడీ అయినప్పుడు మీరు చేసేసేయచ్చు. ఆల్రెడీ ఇంట్లో ఉన్నప్పుడు ట్రై చేశారా? కార్డు పెట్టి అది పెట్టి చేస్తే లాస్ట్ మినిట్ లో కార్డ్ డీటెయిల్స్ అన్ని తీసుకొని హోమ్ పేజ్కి వెళ్ళిపోతుంది. అంటే వాడు జస్ట్ ఏదో మన దగ్గర కార్డ్ డీటెయిల్స్ దొబ్బేయడానికి ఏదో ప్లాన్ చేశాడేమో అనుకుంటున్నాను నేను. ఆ డీటెయిల్స్ అన్ని ఎంటర్ చేయాలి ఇప్పుడు మళ్ళీ, లేకపోతే అకౌంట్ క్రియేట్ చేస్తే వస్తుందేమో అనుకుంటున్నాను నేను. గెస్ట్ అకౌంట్ అయినా వర్క్ అవ్వాలి కదా. అవ్వాలి, బట్ ఎందుకు అవ్వట్లేదు. ఇదేం లైక్ గేట్ దగ్గరికి వెళ్ళి ఎక్స్ట్రా ఇదంతా స్కెచ్ వాళ్ళది. $6 ఎక్స్ట్రా కడతారు, ఎట్లయినా ఇక్కడ వరకు వచ్చారు కట్టకుండా ఉంటారా అని చెప్పి.
టైం వచ్చేసి 12:15. 1 more hour of drive. సో యాక్చువల్గా టికెట్స్ అయితే అయినాయి ఫైనల్గా బుకింగ్. సో దాంట్లో ఒక చిన్న గ్లిచ్ ఉంది. ఏంటంటే ఆ గ్లిచ్ గెస్ట్ అకౌంట్గా బుక్ చేస్తుంటే అవ్వట్లేదు. అకౌంట్ క్రియేట్ చేసుకొని అప్పుడు చేస్తూనే టికెట్లు బుక్ అవుతున్నాయి కదా. అంతే. సో ఫైనల్లీ ఆఫ్రికన్ లయన్ సఫారీ కేంబ్రిడ్జ్లో ఉన్నది ఇది. సో వచ్చేసాం ఆఫ్టర్ 1 hour 15 minutes డ్రైవ్. మనం ఆల్రెడీ టికెట్స్ తీసుకున్నాం కాబట్టి యుఎస్ ఫ్లాగ్ కూడా పెట్టారు ఇక్కడ. యుఎస్ నుంచి కూడా ఎత్తుకొచ్చారా యానిమల్స్ని? కాదు, ఇప్పుడు ఆఫ్రికన్ లయన్ సఫారీ అంటే లయన్స్ ఆఫ్రికా నుంచి వచ్చాయా? వారు అంతే కదా మరి, ఆఫ్రికన్ లయన్స్ అవి. ఓకే, నాకు ఇంకో క్వశ్చన్ ఉంది కానీ ఐ డోంట్ వాంట్ టు బి ఎ రేసిస్ట్. ఎంట్రీ దగ్గర మన టికెట్ చూపిస్తే ఇది ఒక పాంప్లెట్ లాగా ఇచ్చాడు, మ్యాప్ అనుకుంటా మొత్తము. సో మొత్తం ఇదంతా కార్లోనే వెళ్ళాలి మనము. ఇట్లా ముందన్ని కార్లు వెళ్తున్నాయి కదా, సో అట్లనే మనం కూడా వెళ్తూ ఉంటే మెల్లమెల్లగా కనిపిస్తూ ఉంటాయి. ఇవి క్రాస్ చేస్తున్నాయి కదా, ఇవి క్రాస్ చేస్తున్నప్పుడు మనం రోడ్డు వాడలకి ఇచ్చేయాలి. ఇన్ కేసు మనం కనుక దాన్ని తొక్కిస్తే మనకి $10,000 ఫైన్. సో అందుకని అవి వెళ్ళేంత వరకు ప్రశాంతంగా ఆగి అప్పుడు వెళ్ళాలి. ఇక్కడ షెల్టర్ కింద మళ్ళీ అలానే ఇక్కడ ఎండలో మంచిగా చిల్ అవుతున్నాయి. మెయ్ గిడ్డి మెయ్. ఇవి చూడండి గాయస్, మంచిగా చెట్టు కింద ఆరాం తీసుకుంటున్నాయి. చెట్టు కూడా వెళ్ళందిరా. టెనిసీ నుంచి కూడా వచ్చారా ఈ లయన్ సఫారీ చూడడానికి? పెద్ద టాస్కే. మన జంగిల్ కా రాజా మంచి స్లీప్ వేస్తుంది దీని కింద. ఇక్కడ ఉన్నాయి ఇంకొన్ని, కాపలా కాస్తుంది. మధ్యాహ్నం టైం కదా, ఇక్కడ దీని కింద కూడా ఒకటి స్లీప్ వేసేసింది నీట్గా, ఫుడ్ పెట్టినట్టున్నారు. మనమైతే ఇప్పుడు రిజర్వ్ 3 అంట, తింబావతి లయన్ కంట్రీ. వడ్ రైడ్ చల్. సో ఆఫ్రికన్ వైట్ లయన్ అంట, సూన్ వీఆర్ గోయింగ్ టు విట్నెస్. ఇదే మన ఆఫ్రికన్ వైట్ లయన్. బాగానే వస్తున్నాం. అండ్ ఇక్కడ కూడా ఇంకోటి ఉంది మధ్యలో కూర్చొని, అదే పెద్ద రాజా అనుకుంటా. వ్యాంకీ బుష్ ల్యాండ్ ట్రయల్ రిజర్వ్ 4 అంట. ఏమిటి బబూన్, మినియేచర్ జబు, బోంగో అంట. అన్ని ఏమేమో పేర్లు ఉన్నాయి. యానిమల్స్ కంటే పోస్టర్లు ఎక్కువ ఉన్నాయి, డేంజరస్ యానిమల్స్ అని. యానిమల్స్ కనిపించలేదు. అదే కదా, యానిమల్స్ తక్కువ, వార్నింగ్లు ఏవైతే ఉన్నాయో అవి ఎక్కువ ఉన్నాయి. ఒలింపిక్స్ కి ప్రిపేర్ అవుతున్నట్టుంది. అది కూడా మంచి ఒక రింగ్ వేసారు దానికి, బాగానే ఉంది సెటప్. ఆల్రెడీ ఒక రింగ్ వేసింది. ఇందాక మనం చదివాం కదా బబూన్ అని, ఇవే అనుకుంటావి. కానీ వచ్చి పండుకొంతలకి లేదు. అది చిప్స్ తింటుంది రా అది. ఆహా, దాని పని బాగుందిరా, ఒకళ్ళొకళ్ళు హెల్ప్ చేసుకుంటున్నారు. మనం నెక్స్ట్ వచ్చేసి రిజర్వ్ 5 అంట, రాకీ రిడ్జ్ వెల్ట్. ఇక్కడ చాలానే ఉన్నాయి యానిమల్స్, ఏమేమో పేర్లు. వచ్చిందండి వయ్యారి. ముసలోళ్ళ నడుస్తున్నారు, మంచి సేద తీర్చుకుంటున్నాయి షెల్టర్ కింద. ఇవి వీటి పేరేంటో కూడా తెలీదు, తెలిస్తే మీరు కింద కమెంట్స్లో పెట్టండి. మన నెక్స్ట్ జంతువు అయితే వచ్చేసింది రైనోసిరస్. ఖడ్గమృగం అంటారా దీన్ని? ఇదే నా ఖడ్గమృగం అంటే తెలుగు రాదు. క్యా బాత్ హై. వావ్, జిరాఫీస్, రైనోసిరస్. సేమ్ మన
96 మూవీలో లైఫ్ ఆఫ్ రామ్ సాంగ్ చూస్తున్నట్టు అనిపిస్తుంది నాకైతే. బూమరాంగ్ తెలుసా? దానికి డీజే ఏమైనా పెట్టిర్రు అనుకుంటా. నెక్స్ట్ జీబ్రాస్. జీబ్రా క్రాసింగ్ అంటే ఇదేమో. రిజర్వ్ 6 ఆస్ట్రేలేషియా అంట. యాక్ అనుకుంటా ఇది. నెక్స్ట్ యానిమల్ ఆస్ట్రేలేషియాలో కంగారు. నెక్స్ట్ రిజర్వ్ 7 ద లాస్ట్ ది అమెరికాస్ అంట. టైం ఏమో ఆల్మోస్ట్ 4 అవుతుంది. లంచ్ కూడా చేయలేదు, పొద్దున బ్రేక్ఫాస్ట్ అవ్వలేదు. సో లంచ్ కానీ పిజ్జా తీసుకున్నాం. పిజ్జాలో ఇది తినేసి నెక్స్ట్ ఏంటనేది ప్లాన్ చేయాలి. దాంతోపాటు డ్రింక్స్. ముందంతా కార్లో ఈ సఫారీ పార్ట్ అంతా అయిపోయింది, అన్ని యానిమల్స్. నెక్స్ట్ వచ్చేసి ఇటు ఏది మన కెన్యా గేట్, ఈ లోపలికి వెళ్తే ఇక్కడ వేరే ఉన్నాయి. ప్యారట్స్ ప్యారడైజ్, వైల్డ్ డెమోన్స్ట్రేషన్ అంట. ఇంకా లాస్ట్కి ఏనుగు గజరాజు కూడా ఉన్నది ఏమో. సో అవన్నీ కవర్ చేద్దాం ఇప్పుడు. చిన్నపిల్లలు వస్తే ఇక్కడ వాటర్ యాక్టివిటీస్ కూడా ఉన్నాయి, గేమ్స్ అన్నీ. బట్ మనకు అంత ఇంట్రెస్ట్ లేదు కాబట్టి మనం డైరెక్ట్ పాయింట్కి వెళ్ళిపోతున్నాం. దాకా చూపించాం కదా ప్యారట్ ప్యారడైజ్, బర్డ్స్ ఆఫ్ ప్రే, ఇంకా వైల్డ్ వండర్స్ అన్నీ. అవన్నీ షోస్ ఉన్నాయి. టైం వచ్చేసి 4:20. సో 4:30కి షో ఉంది. సో ఇది కవర్ చేయడానికి ట్రై చేస్తాం. అండ్ ఇది 5 వరకు ఓపెన్ ఉన్నారు. కాకపోతే ఇక్కడ షోస్ చూస్తే 5:30కి ఉంది లాస్ట్ది. బట్ వీకెండ్ కదా అని చెప్పి ఓపెన్ ఉంది అనుకుంటా మేబీ. Nice big warm welcome back here. We have coming on in one of our very own. This here is Spud. All right, what do you think? Anyone know what she is? Just a turkey. That's right. Poor little Spud is just a turkey. And Benny was one of the chicks out of that nest. And we've also added 8 more chicks to our flock. So what could 10 little birds mean to such an important bird, as we're pointing out? Well, they are critically endangered, found only in Bolivia, and their numbers there are ranging under 500 individuals. What is that?
He's done for today. All right, Pete. Here it is. Big round of applause. That usually gets it out of her. She's playing this. Lovely girl. Yeah. So they use. She's selling herself. I use a couple of animal sound effects. This first one is that of a pig. Rude, but we're not done yet. Why not? The bark of a dog. Just not a very scary dog bark there. Happy birthday to you. Happy birthday to Anyone recognize that song? Next, Birds of Prey, 5 o'clock, the last show for the day. They hunt mostly at dawn and dusk. Now, owls here have 14 vertebrae in their neck, which allows them to be able to rotate their head. Ranger there, he is one of our bald eagles. Now, these birds are one of 2 species of eagles we have here in Canada, the other being the golden eagle. Now, bald eagles spend a lot of time around water because they are incredible fishermen. As you can see, Ranger is doing here. So, what about our black vultures? Hey, quite a bit more cheering for the bird you just met 2 seconds ago, but it's okay. Are you guys ready? On your mark, get set, go! Perfect. Looks like our volunteers seem to be taking an early lead, and they definitely won that one. Good job, guys! Round of applause for our volunteers. A few inches later. Style marrende, na nadaka marrende. Style marrende, na nadaka marrende. Last and final animal, ఏనుగమ్మ ఏనుగు. నేను మరీ అంత ఎదవలా కనపడుతున్నానా? ఆఫ్రికన్ లయన్ సఫారీ అయితే అయిపోయింది. ఆఫ్టర్ ఆల్మోస్ట్ 4 years ఫస్ట్ కెనడాకి వచ్చినప్పుడు వెళ్ళాం నయాగ్రా ఫాల్స్ అండ్ ఈ లయన్ సఫారీకి. మళ్ళీ ఈరోజు ఆల్మోస్ట్ 4 years తర్వాత. సో ఎక్స్పీరియన్స్ అయితే చాలా బాగుంది. ఆల్మోస్ట్ అంటే లైక్ మేము రీచ్ అయింది కొంచెం మధ్యాహ్నం టైం కాబట్టి కొన్ని జంతువులు సోమరుపతిగా ఉండి ఎక్కువ నిద్రపోతున్నాయి. బట్ యా బాగానే కనిపించినాయి. సో ఇంకా అట్లా దాని తర్వాత కొన్ని ఇట్లా షోస్ కూడా ఉంటే ఒక 2-3 షోస్ అవి కూడా అటెండ్ అయ్యి ఇంకా అట్లా అన్నీ కవర్ చేసుకున్న మొత్తం అంతా A to Z అన్నీ చూసుకొని, అంటే కొన్ని ఉన్నాయి ఇంకా చిన్నపిల్లల ట్రైన్ అలాంటివి అవేమి ఎక్కలేదు ఇంకా. సో అన్నీ చూసేసుకొని ఇప్పుడు ఆల్మోస్ట్ టైం 6:20 అవుతుంది. లంచ్ కూడా మనం అంత సరిగ్గా చేయలేదు కాబట్టి డిన్నర్ గట్టిగానే ప్లాన్ చేయాలి కాబట్టి మిస్సిసాగా మన ఆన్ ద వేలో, ఇది హ్యామిల్టన్ కాబట్టి ఆన్ ద వేలో మిస్సాగా వస్తుంది ఎట్లా అయినా, అంటే చిన్న డిటోర్ తీసుకుంటే. సో అక్కడ ఏదో ఒక రెస్టారెంట్ తీసుకొని వెళ్దాం అనుకుంటున్నాం. ఆఫ్టర్ 40 minutes డ్రైవ్ మనమైతే మిస్సిసాగాలో ఉన్న నిర్వాణ రెస్టారెంట్కి వచ్చేసాం. సో ఈరోజు మన డిన్నర్ ఇక్కడే సెట్. ఇంకా సో ఎప్పుడూ ట్రై చేయలేదు. వెల్కమ్, స్వాగతం, వెరీ స్వాగతం. స్వాగత్ హే. మన ఇండియా హిందీదైతే ఉంది, తెలుగు యా ఇక్కడ ఉంది. సుస్వాగతం. వచ్చేసా. అమ్మయ్యా, ఇట్ వాజ్ ఎ లాంగ్ టైరింగ్ డే. ఫైనల్ మనం డిన్నర్ కూడా చేసేసుకొని ఇంటికైతే వచ్చేసాం. ఆల్మోస్ట్ టైము 10 అవుతుంది. ఎప్పుడో మధ్యాహ్నం 12ంటికి స్టార్ట్ అయినట్టున్నాం. సో యా, అది లైక్ ఈరోజు అయితే అలా జరిగింది లయన్ సఫారీ, తర్వాత డిన్నర్ అవన్నీ. హోప్ యూ గైస్ ఎంజాయ్ ద వీడియో. సీ ఇన్ ద నెక్స్ట్ వన్.